అంటే అదే సార్, అదే అంటే వీ వర్క్ ఆన్ ద మైన్యూట్ డీటెయిల్స్. అంటే బయట రియలిస్టిక్ షాక్ ఎలా ఉంటుందంటే మనం ఆశ్చర్యపోయి పావుగంట ఉన్నాం బయట, అవునా అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ సీన్లో ఏంటంటే నా కొడుకు అనే హ్యాపీనెస్ కంటే నెక్స్ట్ ఎమోషన్ డామినేట్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకి భయం వేసిపోయింది. మాట ఇచ్చా నేను జీవితంలో, నేను మా కుటుంబం నేడు వాటి మీద పడదని. నా కొడుకు అనే ఆనందం కంటే నా తమ్ముడు కొడుకు వచ్చి మా దగ్గరే ఉన్నాడా, నేను మాట ఇచ్చా, నేను మాట తప్పానా అనే భయం ఎక్కువైపోయింది. సో ఆ భయం డామినేట్ అవ్వాలి హ్యాపీనెస్ కంటే. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది సీన్ కదా. ఒక క్షణం వాడు నా తమ్ముడు కొడుకు రిలీజ్ అవ్వగానే ఎమ్మటి రిలీజ్ అయిపోయాడు. ఆయన చెప్పేశాడు, నాలో సగం అయిన గాయన ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ ఇంట్లో ఎవరికి మీరు వచ్చే క్షణం వరకు ఎవరు నాకు తెలియదు, ఎవరు అడ్డం కూడా చెప్పం. సో ఆ ఎమోషన్ డామినేట్ అయింది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. గారికి ఇవ్వాలి, స్పెషల్ పార్టీ ఇవ్వాలి. ఎందుకంటే అంటే ఆయనకి జనతా గ్యారేజ్ ఈజ్ ఎ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పాము సార్ ఆయనకి. బట్ ఆయన ఏంటంటే ఎన్టీఆర్ గారిని, మోహన్ లాల్ గారిని డామినేట్ చేసేంత చేశారు. సో బికాస్ వీ ఆల్ లవ్ హిమ్ ఫర్ దాట్. అంటే ఇట్ వాజ్ ఆల్ ప్రీ ప్లాన్ అండి. అంటే మనకేం షాక్ లేదు అది. ఎందుకంటే తిరుగు గారిని పెట్టుకునేందుకు మేము వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా. సరే ఈ సినిమాకి అంత ఇంటెన్స్ ఫిల్మే. సినిమా చూశారు అందరూ. అంటే ఎన్టీఆర్ గారు, మోహన్ లాల్ గారు సినిమా అంతా అంటే ఎంత ఎమోషన్స్ క్యారీ చేస్తారు, ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అనేది. సో ఆ మూడ్ని క్యారీ చేయాలి, ఆయన లైటింగ్తో, ఆయన కెమెరాతో చేయాలనేది. సో హీ ఎక్సెల్డ్ ది జాబ్. మేము అనుకున్న దానికంటే ఎక్కువగా. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.